ఒకటి కాదు, 2 కాదు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో హిందువులు కోరుకునేటువంటి ఈ మందిరం యొక్క నిర్మాణం జరుగుతుంది. దీని యొక్క ప్రాణ ప్రతిష్టని రానున్న 12 గంటల్లో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేయబోతున్నారు. ఈ టైంలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశం అందరికీ ఆసక్తిని కలుగజేస్తుంది. 1000 ఏళ్లకు పైగా చెక్కు చెదరకుండా ఉండేలాగా శక్తివంతమైనటువంటి భూకంపాలను సైతం తట్టుకునేలాగా ఈ ఆలయాన్ని కట్టారు. వీటితో పాటు ఈ ఆలయానికి రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుతం చోటు చేసుకోబోతోంది. గర్భగుడిలో ఉండే విగ్రహం నుదుటి మీద సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థని సైంటిస్టులు ఏర్పాటు చేశారు. కోట్లాది మంది హిందువుల యొక్క కళ సాకారమవుతున్న వేళ అయోధ్య మందిరంలో ఏర్పాటు చేస్తున్న సూర్య తిలకం విశిష్టతలు ప్రత్యేకంగా అందరి యొక్క ఇంట్రెస్ట్ని ఆకర్షించుకున్నాయి. రామాలయ నిర్మాణంలో భాగంగా ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకి అయోధ్యలో ఒక మహా అద్భుతాన్ని ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి మొదలు కానున్న ఈ ప్రక్రియ 6 నిమిషాల పాటు ఈ సూర్యకిరణాలు ఉండేలా చేస్తారు. 6 నిమిషాల పాటు గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహం నుదుటి మీద సూర్యకిరణాలు ప్రసరించేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విగ్రహం గర్భగుడిలో ఉంటుంది. అక్కడికి సూర్యకిరణాలు అందేటువంటి ప్రసక్తే ఉండదు, ఛాన్స్ ఉండదు. రూఫ్ మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఒక ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారు. CSFIR ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని రూపొందించింది. దీనికోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ IIA యొక్క సహాయం తీసుకుంది. ఇక దీనికి కావాల్సినటువంటి వస్తువుల్ని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిక్స్ సంస్థ తయారు చేసింది. సూర్యుడి కిరణాలు రాముడి నుదుటి మీద ప్రసరించేలా ప్రత్యేకంగా కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలు ఇవన్నీ కూడా గర్భగుడిలో అమర్చారు. 3వ అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ప్రసరించేలా ఈ పరికరాలని అమర్చారు. చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది శ్రీరామనవమిని నిర్ణయిస్తారు. కానీ సూర్యుడి భ్రమణం మాత్రం వేరుగా ఉంటుంది. అంటే ఏటా శ్రీరామనవమికి రోజు ఒకే రకంగా సూర్యకిరణాలు ప్రసరించవు. అయితే ఈ కారణంగా రాముడి విగ్రహం నుదుటి మీద సూర్యతిలక స్థానం మారడం అనేది ఈ సూర్యతిలకం రూపకల్పనలో సమస్యగా తలెత్తింది. అయితే దీనికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అట్లాగే IIA సరికొత్త పరిష్కారాన్ని సూచించింది. సూర్యచంద్రుల రాసులు తిథులు 19 ఏళ్ళకు ఒకసారి కలుస్తాయి. వాటిని ఆధారంగా చేసుకుని శ్రీరామనవమి రోజున సూర్యుడి గమనంలో వచ్చేటువంటి మార్పులకి అనుగుణంగా కటకాలు, అద్దాలని, గేర్ బాక్సులను ఏర్పాటు చేశారు. దానికోసం 1 కాదు, 2 కాదు, 17 గేర్ బాక్సులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కొక్క చంద్రమాన తిథికి అనుగుణంగా సూర్యకిరణాలు ప్రతి శ్రీరామనవమికి సరిగ్గా రాముడి నూటి మీద ఒకే స్థానంలో పడేలా చేస్తారు. ఈ సూర్య తిలకం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థలో ఒక్క చిన్న ఉక్కు కానీ, ఇనుము కానీ, బ్యాటరీ కానీ అసలు విద్యుత్తే వాడరు. దీని మీద CBIR స్పష్టంగా తెలిపింది ఇవేమీ వాడమని. అయితే ప్రస్తుతం ఇది అందుబాటులోకి ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆలయం పూర్తిగా నిర్మాణం జరగలేదు. 3 అంతస్తులు పైగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సూర్యకిరణాలు 3వ అంతస్తు పై నుంచి స్టార్ట్ అయ్యి ఆలయ నిర్మాణంలో 3 అంతస్తులు పూర్తయిన తర్వాత ఇది కీలకంగా మధ్యలో ఆవిష్కృతం అవుతుంది. అయితే అయోధ్య రామ మందిరంలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తవుతూ వస్తున్నాయి. డిసెంబర్ 22 నాటికి మొత్తం 3 అంతస్తులు కంప్లీట్ అవగానే ఈ తిలకం పడేది, సూర్యకిరణాలు పడేది కూడా రెడీ అవుతుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. సో డెఫినెట్లీ ఈ వీడియోని షేర్ చేయండి.